అరే గృహహింస చట్టాలని వాళ్ళు ఏం చేసినవి ఇప్పుడు ఈమె తప్ప ఆమె తప్ప అని కాదు. ఆమె మేము అన్నామంటే గృహహింస చట్టాలు ఆ చట్టాలని ఇప్పుడు నీకు తెలుసు కదా, మీరైతే చూస్తారు కదా పరిస్థితి ఎట్టుందో. అందుకే వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఒక ఫ్యామిలీ పైన ఏం జరిగింది ఏంటి అనేది తన మాటల్లోనే వినండి. విని వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, బాగా వచ్చింది. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. నాకు ప్రాబ్లం ఉందండి. ఒకసారి ఇంట్లో కొంచెం ఫ్రస్ట్రేషన్గా చాలా ఉంది. ఇంట్లో పెళ్ళానికి ఏం చెప్పలేకపోతున్నా, అంటే అమ్మ నాన్నకి ఏం చెప్పలేకపోతున్నా. కొంచెం ఇంట్లో గొడవలు చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, ఇంట్లో మీకు తెలియదు ఏముంది, చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కదా, అది చాలా ప్రాబ్లం అవుతుంది సార్. నాకు అసలు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. రోజు రోజు డిస్టర్బెన్స్. ఇంట్లో ఎట్లా ఉందో అర్థం కావట్లేదు. ఒక్క మనశ్శాంతి లేదు ఇంట్లో. కొంచెం మీ వీడియోస్ అప్పుడు చూస్తూ ఉంటాను, మీరు చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఏదైనా చిన్న పరిష్కారం చెప్తారేమో అని మీ దగ్గరికి వచ్చింది సార్. కొంచెం దయచేసి ఏదైనా సలహా ఇస్తారేమో అని. అంటే సలహా అంటే ఎట్లా సార్, మీకు ఇమ్మంటారా లేకపోతే ఎవరికి? నాకేనండి, మా ఇంట్లో కొంచెం చెప్తారేమో. అదే మా భార్యకు మా అటు చెప్పలేకపోతున్నా, ఇటు చెప్పలేకపోతున్నా. ఆమె మీద ఏమో కంప్లైంట్ ఇస్తుంది, ఈమె మీద ఆమె కంప్లైంట్ ఇస్తుంది. నాకు ఎటు అర్థం కావట్లేదు. ఈమె సమాధానం చెప్తామంటే ఆమె కోపం వస్తుంది, ఆమె చెప్తామంటే ఈమె కోపం వస్తుంది. ఎవరు చెప్పలేకపోతున్నారు. చాలా ఫ్రస్ట్రేషన్ సార్, చాలా ప్రాబ్లం అవుతుంది. పక్కనే మా ఇల్లు, మీరేమైనా మీ పరిష్కారం చెప్తారేమో అని. మా భార్యకి పక్కనే ఉంది ఇల్లు, మీరు చెప్తారేమో అని నేను కూర్చున్నాను సార్. పని చేయండి, మేము ఇక్కడ ఉంటాం. ఇంటికి రావడం అంటే బాగుండదు. మళ్ళీ మీ చుట్టుపక్కల ఇదేమంటారు, మీ ఫాదర్ మదర్ వాళ్ళు వస్తారా ఇక్కడికి? వాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్ అండి, రాలేరు. మా భార్య అంటే వస్తుంది, మా భార్య చెప్పుకుంటే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. పని చేయి, ఇప్పుడు మీ భార్య కౌన్సిలింగ్ ఇద్దాము. పెద్దవాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఇచ్చేంత మనకు లేదు కాబట్టి అదే అందుకే మిసెస్ రాగలుగుతాయి ఇక్కడికి. అయితే ఇంకోటి ఏంటంటే, నేను నా మీద మీరు పూర్తిగా మాత్రం నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఏదో చెప్పగలుగుతాం, ఇట్లా మ్యాజిక్ జరిగిపోవడం ఏం లేదు. జస్ట్ నాతో సహాయం అయినంత మట్టు చేస్తా. ఓకే, తప్పకుండా అండి. కాకపోతే మీరు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఎక్కువ పెట్టుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఇంటర్ అయినారని సెకండ్ థింగ్, వాళ్ళ నాలెడ్జ్ బట్టి ఉంటుంది, మనం ఏం చెప్పలేము. కొంచెం మీరైనా చెప్తే నేను చెప్పేంత మటుకు చెప్తా సార్, నేనైతే ఎక్కువ చెప్పలేను కదా అంటున్నాను. ఇప్పుడు ఏమున్నా మీరు అండర్స్టాండింగ్ చేసుకొని మీకు కానప్పుడు ఇంకా నాకు తప్పకుండా ఒకసారి తీసుకురండి సార్, నేను కూడా చూద్దాము, తీసుకొచ్చి చేద్దాం. ఓకే. మా భార్య సార్, కొంచెం మీరు ప్రాబ్లం చెప్పాను కదా, నేను ఆ ప్రాబ్లం కొంచెం సేపు మా భార్య ఈమెతో చెప్పలేక ఆమెతో చెప్పలేక, ఈమె కన్నా కొంచెం చదువుకున్న అమ్మాయి కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుని వచ్చాం, కొట్టడానికి అయితే ఏం కాదు, ఎందుకు ఇది అవుతుంది కష్టపడి కోసం. ఓకే, అయితే ఏం లేదమ్మా, ఇంతకుముందుకు సార్ కలిసిండు, మీ సార్ కలిసి అతను చెప్పినమాట ఇట్లా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఆయన విషయం అంటే మీరు మీ అత్త వాళ్ళు పట్టించుకోవట్లేదు అంట కదా, ఎందుకు అసలు ప్రాబ్లం ఏం చెప్పాను? అసలు నాదేం తప్పులేదు. మా ఆయనకేమో నేను చపాతీ చేసి పెడతాను, వాళ్ళకి చేసి పెడతాను, అందరం ఒకటే తింటాం. ఈయనేమో బాగుందంటాడు, ఆమెమో ఎండిపోయిన రొట్టి అంటది, మెత్తగా కాలేదు, మాడి కొట్టినా, ఇట్లా అట్లా అని ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది, విసిగిస్తూనే ఉంటుంది. ఈయన పొద్దున్న అనంగా ఏమో పనికి వెళ్ళిపోతాడు, ఇంకా నైట్ వచ్చేదాకా ఆమెతోటి పడుతూనే ఉన్నా. ఎన్నిసార్లు చెప్తున్నా ఆమె అట్లనే చేస్తుంది. నేనేం అనట్లేదు, వాళ్ళే కావాల్సుకొని వస్తున్నారు. నేను రోజు నాకు అసలే హెల్త్ బాగాలేదు, నేను అసలు నేను తినేదే కదా వాళ్ళకి కూడా పెడతాను, వాళ్ళకి ఒకలాగా నాకు ఒకలాగా ఎందుకు పెడతాను? మీరు అన్నారు కదా మంచిగా వండి పెడతారా, మీరు మీకు మంచిగా అనిపిస్తాయి, ఫుడ్ మంచిగా ఉందా? మంచిగా ఉందండి, మంచిగా ఉందండి. మరి మంచిగా ఉన్నప్పుడు మీ పేరెంట్స్కి ఏం ప్రాబ్లం? మరి ఏం అదే అర్థం కావట్లేదు, కొంచెం అదే అర్థం కావట్లేదు కదా, ఎందుకో వాళ్ళకే పడట్లేదు. మీరు లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్ మ్యారేజ్? ఎవరిది? మాది అరేంజ్. మీ నాన్న వాళ్ళు చూసిన సంబంధం లేదు. అవునండి, మరి పడట్లేదో ఏమో, ఏం సంగతో అస్సలు తెలీదు. ఒకసారి బాగుంటారు, నేను అన్నీ చేసా, అన్ని పనులు వెళ్ళి చేసా, ఒక్కటి కూడా ఆమె వచ్చి చెయ్యి అని నేను అడగాను. వచ్చే లోపలికి నాకు మా ఆయనకి గొడవ పెట్టేసి, నేను డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి ఉంటుంది, రోజో గొడవ. ఈమెతో ఏమి చెప్పాలా వాళ్ళు చెప్పాలా అర్థమే కాదు నాకు. నాకు ప్రాణం పోతుంది మీరనే చెప్తారేమో అని, రోజు గొడవే. అక్కడ ఆమె చెప్పాలి. మీరు పెట్టే టార్చర్ వాళ్ళు ఏమైతే అంటే, మీ భర్త బయటకు వెళ్తారు కదా, ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక యాక్సిడెంట్లు ఇవన్నీ ఎట్లయితే సార్ ఇట్లనే అన్నమాట. అవుతుంది, నాకు కూడా అవుతూనే ఉంది కదా, డైలీ ఇంట్లో అవుతూనే ఉంది నాకు. అస్సలు మెడిసిన్స్ అన్నీ వాడుతున్నా తెలుసా. మా ఆయన ఎన్నిసార్లు నన్ను తీసుకెళ్ళాడు, వచ్చే శాలరీ మొత్తం దానికే పెడుతున్నాడు, హాస్పిటల్కి పెడుతున్నాడు. మరి ఎందుకు మంచిగా ఉండొచ్చు కదా? అదే ప్రాబ్లం, ఏ ప్రాబ్లమో నాకు అర్థం కావాలి, వాళ్ళ ప్రాబ్లమో అర్థం కావట్లేదు. ఇద్దరు చెప్పలేకపోతున్నాను, ఎవరు చెప్పాలి చెప్పు, ఈమె చెప్పాలా ఆమె చెప్పాలా?
వాళ్ళు చెప్తే వాళ్ళు నా మీద నీ పెళ్ళాం ఇట్లా ఇట్లా, ఈవెనేమో మీ మామ ఇట్లా మీ అత్తమ్మ అట్లా అంటుంది. ఇవన్నీ చేసుకోవాలి. నాకు మా పుట్టింటికి కూడా వెళ్ళట్లేదు. అసలు 2 రోజులు వెళ్ళి రెస్ట్ తీసుకుందామన్నా కావట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కనీసం అమ్మ సైడ్ మాట్లాడుతున్నామో అమ్మ చాటు కొంగు చాటు కొడుకు అంటారు, పెళ్ళ సైడ్ మాట్లాడుతున్నాము పెళ్ళ వెనక కొంగు పట్టుకుని తిరుగుతున్నట్టు. నాకు అట్లా అర్థం కావట్లేదు. కనీసం తిన్నవా లేదా అని పెళ్ళం అడగలేదని అంటారు నిన్న మా భార్యను, లేదా అని పెళ్ళం అడగలేదని అంటారు నిన్న మా భార్యను. కనీసం మా అమ్మ లేదా అంటే ఇప్పుడు టైం టు టైం తీసుకెళ్లి పెడుతున్నా, ఇంకా తిన్నావా లేదా మా అమ్మని అంటున్నారు. కనీసం మీ పెళ్ళం తిన్నదా అడుగుతలేరా అని పెళ్ళం కనీసం అడుగుతలేరా అంటే అంటుంది. మరి ఈమె అన్నది నేను అడుగుతున్నానండి పెడుతున్నా కదా అంటుంది. టైం టు టైం పెడుతున్నానన్నా, ఇంకా తిన్నావా అని ఏం అడుగుతావు? సీరియల్ చూస్తుంటే నేను చూడ్డానికి కూడా పోవట్లే ఆ రూమ్ లోకి, అల్లే చూసుకుంటుండ్రు. సీరియల్ చూస్తుంటే నేను చూడ్డానికి కూడా పోవట్లే ఆ రూమ్ లోకి, అల్లే చూసుకుంటుండ్రు. సర్లే ఫోన్లే మా అమ్మ మా నాన్న లెక్కనా అనుకొని, ఒక్క కొడుకు కదా తీసుకొని పక్కకు పోరకూడదు, వాళ్ళకి ఎవరున్నారు అనేసి అని ఇట్లనే భరించుకొని పోతూ ఉంటే ఇంకా వాళ్ళు ఎక్కువనే చేస్తున్నారు. ఎన్ని రోజులని ఇట్లనే పడతా? ఇప్పుడు ఎట్లా చేద్దాం అనుకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? డైవర్ట్ అవుతావా? అంటే డైవర్ట్ అవుతానని కాదు, వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు కౌన్సిలింగ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నా. నేను ఇంకొకటి ఏమని చెప్తున్నానంటే మా ఆయన్ని తీసుకొని పక్కకి వెళ్ళాలనుకోని అంటే ఎప్పుడో వెళ్ళునింటా, కాకపోతే వాళ్ళ బిడ్డని వాళ్ళకి దూరం చేయకూడదని వాళ్ళ దగ్గరే ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటికీ పక్కకి వెళ్ళట్లేదు. కాకపోతే వాళ్ళ బిడ్డని వాళ్ళకి దూరం చేయకూడదని వాళ్ళ దగ్గరే ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటికీ పక్కకి వెళ్ళట్లేదు. వాళ్ళకి ఎంత నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా నేను టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు కాదు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఇంకోళ్ళు అయితే వేరే కాపురం పెట్టుకోనికే చూస్తారు, కానీ ఆమె నీ గురించి మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నాను. దీంట్లో అయితే 100% డోకాలేదు. ఎందుకంటే ఆమె నేను వేరే కాపురం పెట్టను అని నేను అంటే కూడా ఆమె అంటుంది, నేను పెట్టాలని కూడా ఎప్పుడో పెడుతున్నాను అంటుందంటే నువ్వు అర్థం చేసుకో, నీ భార్య మంచిది కాబట్టి నీకు ఆమె దేవతలే చూసుకుంటుంది. సరే ఇప్పుడు అందరూ అత్తమామలు దేవుళ్ళ లేక చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి కట్టిన గుడికాడ పోయి అడుక్కో తినే పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్కడు. నీ భార్య మంచిది కాబట్టి నువ్వు చేసుకున్న అదృష్టం కాబట్టి నీ తల్లిదండ్రులకు ఇచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు టైంకు తిన్నావా అంటారు, ఒకవేళ నీ అక్కడ నుంచి చెల్లెనే ఉంటుంది. మీ చెల్లి ఏమంటే నాయన అదే అన్నం పెట్టరా అని అంటుంది, మీ డాడీని అన్నం పెట్టరా అని అంటుంది మీ చెల్లెని. మీ చెల్లి ఏమైనా పెట్టుకోపో డాడీ అంటే పెట్టుకొని తినడా? మరి అట్లాంటప్పుడు అవి మీద బిడ్డలేకనే అనుకోవాలి నువ్వు. అంటే నీకు పుట్టిందేమో బిడ్డ అయితే ఇంకొని పుట్టింది గాడిదైతే కాదు కదా. నువ్వు కూడా ఏం చేయాలంటే మీ పేరెంట్స్ సంజాయించు. అంటే ఈమె తప్పు ఆమె ఒప్ప అని అంటలేదు. ఇక్కడ ఏం చిన్న మిస్టేక్స్ ఉంటాయి అబ్బా, ఏముండదు. గొట్టం పోయేదాన్ని గొడ్డల దాకా చూసుకుంటారు, ఆడలో పంచాయతీ అట్లా ఉంటుంది మేడం. అది కాదన్న, ఎన్ని చెప్తారు తెలుసా అన్న. అసలు పడుకుంటుంటే నిద్ర కూడా రావట్లేదన్నా. అసలు నిజంగానే ఎంత ఇది చేస్తారో తెలుసా అన్న. లేనిపోనేటివన్నీ చెప్తారన్న. అసలు ఏమైనా అసలు తిండి తినబుద్ధి అవ్వట్లేదు తెలుసా. ఏమేడవద్దన్నా, నిజంగానే పెళ్లి చేసుకొని అత్తమామలతోటి మొగుడుతోటి హ్యాపీగా బతక్క ఇంకా అసలు ఏందన్నా ఈ కష్టాలు. ఇట్లా కాదన్నా, కాలు కింద చొప్పు లెక్కన పెట్టుకోవాలరా అనేసి అని ఎట్లా నేర్పిస్తారు తెలుసా అన్న. అసలు ఏందన్నా మాటలు నాకు అర్థం కాక. నేను చెప్తున్నా, నాన్న చెప్తున్నా, అమ్మ చెప్తున్నా, వాళ్ళు ఇక్కడ చెప్పాలా అక్కడ చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అందుకే మా పుట్టింటి వాళ్ళు రారు తెలుసా అన్న. మా పుట్టింటి వాళ్ళకి చెప్పుకుంటున్నాను ప్రతిదీ. నా మొగుడు ఇట్లా అంటున్నాడు, నా అత్త ఇట్లా అంటుంది అని చెప్తున్నాను. చెప్తే తీసుకెళ్ళిపోరా అన్న. తీసుకెళ్ళిపోయేదే పరీక్ష అనుకోని ఎప్పుడో వెళ్ళిపోయిండేదాన్ని కదా. రేపు చట్టాలు కూడా ఎట్లా చేశాను, అరే గృహహింస చట్టాలని వాళ్ళు ఏం చేసినవి ఇప్పుడు ఈమె తప్ప ఆమె తప్ప అని కాదు. ఆమె ఏమైనా అన్నామంటే గృహహింస చట్టాలు ఆ చట్టాలని ఇప్పుడు నీకు తెలుసు కదా, మీరైతే చూస్తారు కదా పరిస్థితి ఎట్టుందో. అందుకే సమస్య వచ్చినప్పుడు పరిష్కారం దిశగా వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే నువ్వు కూడా మెంటల్ టెన్షన్స్ పెట్టుకోక ఇట్లాంటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేకుండా నేను ఒకటి చెప్తున్నామ్మా, మగవాళ్ళకి ఎట్లుంటుందట, బయట పోయి 10 రూపాయలు సంపాదించుకొని వచ్చి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని చూస్తారు. మీరు ఇట్లా టార్చర్ పెట్టారనుకో,
ఆ ఫ్రస్ట్రేషన్లకు ఇప్పుడు ఇట్లా ఉంచుకోవడం ఎట్లాంటి ఇవన్నీ ఎందుకంటే ఓ ఇంట్లో ఇట్లాంటి కిరికిర్లు అయితే కాబట్టి బయట పోయి ఉంచుకుంటారు. మీరు చక్కగా ఉండుంటే నేను అంటుంది నిన్ను తప్పు ఆమె తప్పు అంటే కాదు, మీరు కరెక్ట్ ఉండింటే వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారు చెప్పు. అన్న నేను ఇప్పుడు కూడా అంటున్నాను కదా అన్న, నేను అట్లా చేయాలని అనుకోనింటే తనకి ప్రతిదీ అట్లనే చేసుకో ఉండేదాన్ని కదన్న. అసలు నేను అట్లా ప్రతిదీ చెప్పి ఇంకా ఇంట్లో గొడవ రేపుకోవాలని నేను అనుకోవట్లేదు. వాళ్ళ అమ్మగారే వచ్చి చెప్తున్నారన్న, నేను చెప్పట్లేదన్న. నన్ను వచ్చి అడిగితే నేను అప్పుడు చెప్పేదాన్ని అన్న. ప్రతి విషయానికి వెళ్ళి నేను చెప్పానన్న. సటన్ ఒక ఏజ్ దాటినాక ఏమవుతా అంటే మెంటల్గా వాళ్ళు వీక్ అవుతారు అన్నమాట. అంటే వృద్ధాపచారాలు ఏమైతే అంటే వృద్ధాపంలో ఉన్న పిల్లలకే మారిపోతారు అన్నమాట. మనం కూడా వాళ్ళని పిల్లలకి ట్రీట్ చేయాలి కానీ వాళ్ళని అత్తమామ లెక్క ట్రీట్ చేయొద్దు. వాళ్ళకి సరే ఒకసారి తిన్నావా అని అంటారు కదా, పెట్టేసి ఒక గంట అయినాక తింటావా మామ అంటే అయిపోయా, అత్త తింటావా అత్తమ్మ అంటే అయిపోయాయి. ఇంకా లొల్లి ఎందుకు నీకు? సరే వాళ్ళు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమని, నా కోడలని అడగాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వు ఇదంతా టెన్షన్ వద్దనుకున్నప్పుడు అత్తమ్మ తింటావా మామ అంటే అయిపోయాయి. లొల్లి ఉండదు కదరా. నీకేమన్నా పిల్లలు ఉన్నారా? ఒక బాబు ఎన్ని ఇయర్స్ ఉంటాడు? 5 years. 5 years ఉంటాడు. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు మీ బాబు మిమ్మల్ని తిడతాడు అనుకో, కోపడతాడు, డాడీ నాకు అది తెచ్చుకో అని చెప్పి గుండె మీద దంతాడు, మీరు కోపం అవుతారు వాళ్ళ మీద కాదుగా. వీళ్ళు కూడా సేమ్ అట్లే అనుకోరాదు. నీకు 3 పిల్లలు అనుకోరాదమ్మా, దేవుడు ఇచ్చింది ఒక ఎత్తు, మీ ఆయన ఇచ్చింది 2 పిల్లలు అనుకోరాదు, 3 పిల్లలు అనుకో. పిల్లలు లేకుండా ట్రీట్ చేయి, ఉన్న రోజు వాళ్ళు సుఖ పెట్టరాదు. పోయేదేమో చెప్పు. నువ్వు తప్పు చేస్తున్నావు నేను అంటలేదు, వాళ్ళని చిన్నపిల్లలకే ట్రీట్ చేయమంటున్నావు. అంటే వీళ్ళని కూడా నీ చిన్నపిల్లలకే అనుకోమంటున్నాను, అంతేగాని అరే వీళ్ళు కాదని అంటలేదు. ఒకటి అర్థం చేసుకోమ్మా, ఒక ఏజ్ దాటినాక నువ్వు కూడా రేపు అదేనానికి అర్థం అవుతావు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు నేను అంటలేదు, వాస్తవాన్ని చెప్తున్నా, నా ధర్మంగా చెప్తున్నా. నీవు చాలా మంచిదన్న, నీ భార్య నీకు దొరకడం అదృష్టం. ఎందుకంటే నేను ఏరువాడమని చెప్తే కూడా ఆమె ఏరువాడతలేదు. ఆ ఉద్దేశం మీకు లేదు కాబట్టి అలా మార్చుకోమని చెప్తుంది. అట్లా ఉద్దేశం ఉంటే ఎప్పుడో నేను బిస్కెట్ చేసేస్తున్నాయి. ఆమె తప్పు ఏం లేదు. కాకపోతే నీకు ఒక సజెషన్ ఏంటంటే, ఒక అన్నలకి సజెషన్ ఏమిస్తుందంటే, ఉన్న రోజులు వాళ్ళని చిన్నపిల్లలకి ట్రీట్ చేయండి. సరే వాళ్ళు తిన్నావా అంటే అయిపోయి ఏమో చెప్పు. గంటకు 10 సార్లు అని రాదు, పొద్దునాను సాయంత్రం అని పొద్దుకాను. మామ తింటావా మామ, అత్త తింటావా అత్తమ్మ, తినవత్తమ్మ. ఒకవేళ రొట్టె బాగాలేదంటారు కదా, ఆ బాగాలేని రొట్టె మీ ఆయనకి ఇచ్చేసి, ఎట్లా ఈయన కూడా బాగుందిగా ఈయనకి ఇచ్చేసేయి, బాగున్న రొట్టెని చేసి చెయ్యి. ఎట్లా చేయాలో చెప్పమను. ఏదైనా సరే సమస్య మనము పెంచుకుంటూ పోతే పెరుగుతుంది అన్నమాట. మనం ఏదైనా సరే కట్ చేయాలి, కత్తెరలకి మనం ఆలోచించాలి. సరే అని ఒక మాట చెప్తున్నా. ఒక ఆమె అంటే ఇట్లా ఏమని, అమ్మ నాయనలు ఆడపిల్లల దగ్గర ఉంటే దేశంలో వృద్ధాప్యాలు ఉన్నాయన్నమాట. ఇంకొక మాట దానికి కౌంటర్ ఏంది తెలుసా, అమ్మ నాన్నలు కాదా అత్త కోడళ్ళు ఇట్లా ఈమె లేకుంటే దేశంలో ప్రపంచంలో కూడా వృద్ధాశ్రమం ఉండదు. వృద్ధాశ్రమం ఉండదు. ఎందుకంటే ఈమె ఆలోచన చేస్తుంది, వీళ్ళని ఎక్కడ పంపించదు, నా అత్తమామ నా దగ్గర ఉండాలి. కాకపోతే అంటే వాళ్ళు టార్చర్ పెడతారు కానీ సెకండరీ థింగ్. కానీ ఇక చిన్న మాటలమ్మా, అవి మనకు చెప్పలేము. సీరియల్ చూడలేదు, సినిమా చూపెట్టలేదు, ఇవన్నీ దిక్కుమాల క్వశ్చన్స్. దిక్కుమాలని రొట్టె మాడిపోయింది, కాలిపోయింది, ఆడిపోయింది, ఏంది ఇవన్నీ? ఏంది ఇవన్నీ? వాళ్ళేం నన్ను టార్చర్ పెట్టట్లేదన్న, ఏదో గొనుగుతా ఉంటారు. నేనేమంటుంటారా, మీ కొడుకుంటాడు, డాడీ నాకు ఇప్పి వస్తూనే ఉంటాడు కదా. వీళ్ళు కూడా అంతే అనుకోవాలి. వీళ్ళు చిన్నపిల్లలే ట్రీట్ చేయరాదు. పోయేదేమని చెప్పు. మాడిపోయిన మసాలా దోశ ఈయన ముఖాన్ని కొట్టేసేయి, మంచి దోశలు ఆయన వాళ్ళకి ఇచ్చేసేరాదు. మాడిపోయిన మసాలా దోశ ఈయన ముఖాన్ని కొట్టేసేయి, మంచి దోశలు ఆయన వాళ్ళకి ఇచ్చేసేరాదు. ఎట్లా నీ భర్తనేగా తిని పడి ఉంటాడు. మా బొమ్మగారు తప్పదుగా అమ్మ ఇది. సరేనా? మాడిపోయిన మసాలా దోశ మీ ఆయనకి ఇస్తావా? మాడిపోయిన మసాలా దోశ నీకు ఇస్తావా? చూసిన ఆమెకు ఫ్రస్ట్రేషన్ ఏమంటుందో అర్థమవుతుంది. ఇస్తాను అంటున్నా. సరే ఇచ్చేసి. మనం తప్పదన్న, మన మగవాళ్ళకి ఇదంతా తప్పదు అన్న. ఇప్పుడు మీరే కదా అన్న అన్నారు, అక్కడ అత్త వాళ్ళంటే ఇంకా మీ ఆయన. నేనేమంటున్నా కరెక్టే ఆలోచించి, ఎందుకంటే భర్త కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావని నేను వాళ్ళ ముంగట ఇది చేస్తున్నావు బ్రదర్. కానీ నువ్వు వాళ్ళ మీ అమ్మ అనగానే మీ నాయన అనగానే నువ్వు ఎక్కిపోవద్దు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది చేయద్దు, ఇంకా చాలా కష్టమవుతుంది. చెప్తున్నా అక్కడ ఇక్కడ చెప్తున్నా కానీ నా వల్ల కావట్లేదు అంటే అవుతుంది. ఇప్పుడు మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అది కొండ పెద్దగా ఉందంటే కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది. మనం వాడికి పోతురు దాన్ని ఎంత అనేది తెలుస్తుంటుంది. అవునా కదా? అవునా కదా? ఏదైనా సరే అన్న మనం ఆలోచన చేసే తీరు బట్టి ఉంటుంది అన్నమాట. మీ తల్లి మీ నాయనని మీ అమ్మని కూర్చోబెట్టుకో, సంజాయించి చెప్పుకో, మనం మంచిగా ఉందా, మేము కొట్లాడదు, మనం ఉన్నమే 4 ఉన్నాము, మా భార్య మేము 3 మీరు 5 ఎందుకు అంత లొల్లి పంచాయతీ, మనకి ఎవడు పెట్టలేక ఎవడు కొట్టలేక అని సంజాయించి నీ స్టైల్లో నువ్వు చెప్పు. ఇంటనేమో సరే, వినకపోయినా ఏం టెన్షన్ లేదన్న, వినకపోయినా ఏం టెన్షన్ పడకు. నేను చెల్లె కూడా సంజాయించాను, నువ్వు కూడా సంజాయించి చెప్తా, నువ్వేం టెన్షన్ పడకు. సరేనా?
చిన్నగా హ్యాపీగా ఉండాలి, చిల్ చేయాలి. ఉన్న లైఫ్ని ఎందుకు ఇది చేస్తారు చెప్పు? ఇప్పుడు కరోనా వచ్చి కకలావికలం అయిపోయి అందరు ఎక్కడొక్కడ చచ్చిపోతారు, అంతకంటే పెద్ద సమస్య ఇది కాదు కదా. హ్యాపీగా ఉండండి, నువ్వు కూడా వచ్చి హ్యాపీగా ఉంటారు సరే. నువ్వైతే ఏం టెన్షన్ పడకండి, నీకు మంచి జొమ్మారు దొరికింది, చెల్లి అయితే హైలైట్ దొరికింది నీకు, నీ ఆయనకు అమ్మకు డోకాలేదు సరేనా. వివర్స్ ఇది ఇంటింటి రామాయణమే, ప్రతి ఇంట్లో ఇలాంటి చిన్న చిత్క గొడవలు కామనే. అట్లా అని చెప్పేసి అదే వేరే కాపురాలు పెట్టడం కానీ వాళ్ళని పట్టించుకోకపోవడం కానీ చేయకండి ప్లీజ్. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. సటన్ ఒక ఏజ్ దాటినాక పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల మైండ్ సెట్ అవుతుంది. మీ పిల్లలు ఒకవేళ అల్లరి చేస్తే మీరు వదిలేరు కదా, అట్లా మీ తల్లిదండ్రులను కూడా వదిలేయకండి ప్లీజ్. అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేదంటే దయచేసి కోడలను చూసుకోకండి, మీ కూతురుని చూసుకోండి. ఎందుకంటే మీ కూతురు అల్లరి చేస్తే పోనీ ఇది చేస్తే మీరు అట్లనే ఇది చేయరు కదా. కోడళ్ళలో మాత్రం కోడల్ని చూడకండి, మీ కూతురు చూసుకోవాలని మళ్ళీ ఎక్కువ వేస్తున్నారు పెద్ద మనుషులారా. ప్లీజ్ మీ కాలు మొక్కి మరీ చెప్తున్నా, ఎందుకంటే కలిసి ఉండాలి, అనాథాశ్రమాలు పెరగద్దు మన దేశంలో. ఈ సందర్భంలో నేను చెప్పేది ఒకటే, కోడలు మంచిగా లేదని చెప్పేసి అత్త మంచిగా ఉన్నా సరే, అత్త మంచిగా లేదని కోడలు ఇది చేసినా సరే, ఇద్దరు కొట్టుకోవడం వల్ల సఫర్ అయ్యే దేవుళ్ళు తెలుసా, మీ అబ్బాయిలే సఫర్ అవుతారు. ఎందుకంటే మెంటల్ టెన్షన్ అబ్బాయికి ఇక్కడ అమ్మకి చెప్పాలని ఇక్కడ భార్యకి చెప్పాలని తెలియక అతను యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మెంటల్ టెన్షన్తో ఏం చేస్తారో తెలియదు, సగం అక్కడ జాబ్లో కూడా సగం సాటిస్ఫై వర్క్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి టార్చర్స్ అని ఇక్కడ ఇంటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇంట్లో ఎంత హ్యాపీ వాతావరణం ఉంటే వాళ్ళ జాబ్లో కూడా అంత హ్యాపీగా ఉంటారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, కోడళ్ళైనా సరే అత్తలైనా సరే మామలైనా సరే ప్లీజ్ అర్థం చేసుకొని మెసులుకోండి. అదేవిధంగా అత్త కోడళ్ళు ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పటపట కొట్టేసేయండి. మీ కోడళ్ళతో మాత్రం మీ అత్తలతో మాత్రం గొడవలు పెట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా, గొడవలు మాత్రం పెట్టుకోకండి ప్లీజ్.